ప్రముఖ సినీ హీరో జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు వేడుకలను ఆయన అభిమానులు ఘనంగా నిర్వహించారు. భగవంతుని దీవెనలతో ఆయన ఇలాంటి పుట్టినరోజు వేడుకలను మరెన్నో జరుపుకోవాలని ఈ సందర్భంగా ఆయన అభిమానులు ఆకాంక్షించారు. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ కన్వీనర్ వేముల నరసయ్య ఆదేశాల మేరకు జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు వేడుకలను ఆయన అభిమానులు సోమవారం నల్గొండ పట్టణంలో ఘనంగా నిర్వహించారు. వేడుకలలో భాగంగా నల్గొండ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో రోగుల సహాయకులకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ నల్గొండ పట్టణ నాయకులు మాట్లాడుతూ తమ అభిమాన నటుని పుట్టినరోజు సందర్భంగా సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టడం సంతోషంగా ఉందన్నారు. జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా పేదలకు అన్నదానం చేయడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో భాగస్వాములైన నందమూరి అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ నల్గొండ పట్టణ అధ్యక్షుడు బత్తుల నాగరాజు, ఉపాధ్యక్షుడు అరవింద్, డివిజన్ ఇన్ఛార్జి అజయ్, సహాయ కార్యదర్శులు ఎస్కే యూసుఫ్, సిలివేరు శంకర్, శ్రీను, రవీందర్, అరుణ్, శివ, మణి, వినోద్, నరేష్ తదితరులు పాల్గొన్నారు. జూనియర్ ఎన్టీఆర్ గారి జన్మదినం సందర్భంగా స్టేట్ కన్వీనర్ వేముల నరసయ్య ఆధ్వర్యంలో ఈరోజు పుట్టినరోజు కార్యక్రమంలో గవర్నమెంట్ హాస్పిటల్లో అన్నదానం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి పాల్గొన్న మా నందమూరి అభిమానులందుకు మా తరపున శుభాకాంక్షలు తెలుపుతూ, అలాగే మా హీరో జూనియర్ ఎన్టీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాం. ఈరోజు గవర్నమెంట్ నల్గొండ గవర్నమెంట్ హాస్పిటల్లో అన్నదాన కార్యక్రమం దేని సందర్భంగా జరుపుతున్నాం అంటే, మన నందమూరి తారక రామారావు జూనియర్ ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా ఈ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. దాదాపు ఒక 200 మందికి అన్నదాన కార్యక్రమం జరుపుతున్నాము. ఈ యొక్క స్టేట్ ప్రెసిడెంట్ వేముల నరసయ్య ఆధ్వర్యంలో జరుగుతుంది. మన నల్గొండ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనకు ఈ అన్నదానానికి సహకరించినందుకు ధన్యవాదాలు చెప్తున్నాను. నందమూరి తారక రావు జూనియర్ ఎన్టీఆర్ గారి పుట్టినరోజు సందర్భంగా గవర్నమెంట్ హాస్పిటల్లో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం ఎన్టీఆర్ అభిమానులుగా మేము చాలా సంతోషంగా ఉన్నాం. అలాగే మా టీం సభ్యులందరూ కూడా దీనికి బాగా సహకరించారు. కావున ఎవరి పుట్టినరోజును కూడా వృధా చేయకుండా, వృధా ఖర్చులు పెట్టకుండా నలుగురికి ఉపయోగపడేలా చేస్తే మంచిగా ఉంటుందని మా అభిప్రాయం.